ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మాలూరు అయితే వచ్చినాము. మాలూరు నుంచి మనకైతే లోడింగ్ అయితే వచ్చినాము వైజాగ్ ఫాస్ట్ మీట్కి. చక్కగా అవన్నీ వేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం తోటలోకి వేసి ఇంకా కోసి కొట్టుకోవచ్చేసి ఫాస్ట్ మీట్ అయితే లోడ్ ఈరోజు. చూడండి, డీజిల్ అయితే 3000 కొట్టించుకుంటున్నాము తోటలోకి పోకముందు. మళ్ళీ మనం చింతమని పోవాలంట కోసి కొట్టుకోవచ్చుకి. మళ్ళీ అంతా ఎక్కేసినారు మొత్తం అయితే. ఇంకా డీజిల్ కొట్టుకొని ఇంకో అన్న రావాలంటే డీజిల్ కొట్టుకుని వస్తారు, బయలుదేరి వెళ్ళిపోవాలా. తోట దగ్గరికి అయితే వచ్చేసినాము. వర్షంలోనే మనకి 60 మూటలు అయితే కొట్టాలా. అన్నోళ్ళు అయితే వర్షంలోనే షురూ చేస్తున్నారు. కొడువులు ఎత్తుకోరా, వాన వచ్చినా ఆగేది లేదు. తక్కువే కాబట్టి కొట్టేస్తూ ఉంటున్నారు. తక్కువ చిన్న చిన్నకులు పడుతున్నాయి, ఫుల్గా పడలేదు కాబట్టి. అంటే మనకు వర్షంలో అయితే కొట్టేసినారు 60 మూటలు. ఇంకా మనకి బండ్లో అయితే ప్లాట్ఫామ్ పైకి పట్టకొడ కింద మట్టి కొంచెం లైట్గా ఉందనేసి ప్లాట్ఫామ్ పైకి పట్ట వేసినాము. పట్ట వేసి ఇంకా లోడింగ్ అయితే ఇంకా ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేస్తారు. కుడుతున్నారు అవి కుట్టేస్తే స్టార్ట్ చేసుకొని ఇంకా లోడ్ వేసుకొని అక్కడి నుంచి షెడ్లోకి అయితే వెళ్ళిపోయినామంటే కూలర్లకి ఫాస్ట్గా లోడ్ అయితే అయిపోతుంది. వర్షంలోనే మనకైతే లోడింగ్ అయితే వేస్తున్నారు. అంటే మనమైతే షెడ్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ లోడ్ అయ్యేది అంతా రెడీగా ఉన్నారు. మన క్యాప్సికమ్ వచ్చినాయంటే లోడ్ చేసి వదిలేస్తారు. బండి అయితే కూడా లోడ్ అయితే వచ్చేసింది. ఎక్కడికైనా తెలియదు, అది చూసి ఇది కటక్ కానీ భువనేశ్వర్ కానీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసినాం కాబట్టి వర్షం పడినా ఏమైనా ఇంకా త్వరగా లోడ్ అయిపోతుంది. అంటే మనకు లోడ్ అయితే అయిపోయింది. పట్ట కూడా కట్టేసినారు. మనకి దీనికైతే కాలీఫ్లవర్కి అయితే మామూలుగా గాలి ఆడాలా. ఇక్కడ మాత్రం కొంచెం పైకి పెట్టారు, మీకు అంతా కట్టేసినారు. వెనకాల అయితే తాళ్ళు వెళ్తున్నారు. అయితే వెళ్ళేసినారంటే మనకి 8 టన్నుల లోడ్ ఉండేది పాసింగ్ లోడ్. టైమింగ్ అయితే ఓవర్ టైమింగ్ ఇచ్చినారు. వర్షాలు పడకపోతే ఇంకా మార్నింగ్ 4 గంటలకంతా వైజాగ్ పెట్టమంటున్నారు. గట్టిగా డ్రైవ్ చేయాలి. డీజిల్ అయితే పెడుతున్నాం మనము. 5000 అయితే పోతుంది. చూడండి, 12,500 చూడన్నా ఫుల్ అయిపోతుంది ఫాస్ట్గా. 14,000 అయితే 14,000 రౌండ్ ఫిగర్ పెట్టేసినాము. ట్యాంక్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి బయలుదేరాలా. చూడండి, మన బండి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసినాము. ఫుల్ ట్యాంక్ రీడింగ్ వచ్చేసి 4,02,022 కిలోమీటర్లు అయితే తిరిగింది. అయితే ఇంకా ఫస్ట్ మీట్ కదా, ఫాస్ట్గా వెళ్ళాలా. అయితే ముల్బాగల్ దాటేసినాము. ఈ రిలయన్స్ బ్యాంక్లో ఫస్ట్ టైం పెట్టించినాము. మన కార్తీక్ అయితే మైలేజ్ బాగా వస్తుంది, రిలయన్స్లో పెట్టినా అన్నాడు. అందుకే 8 రూపాయలు రిలయన్స్లో పెట్టించినాము. ఇది ఎక్కేటప్పుడు ఇండికేటర్ మ్యాండేటరీ. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడే బంగారపాలెం దాటినాము. మనకైతే ఇక్కడ నుంచి ఫుల్ వర్షం పడుతూ ఉంది. మొత్తం టైమింగ్ అయితే మార్నింగ్ 4 గంటలకు రమ్మన్నారు. 4 గంటలకైతే 4 గంటలకు కాదు కానీ 5:30 వరకు ట్రై చేస్తానని చెప్పాను. వీలైనంత వరకు ఫాస్ట్గా అయితే వెళ్తాం. మనమైతే డైరెక్ట్ వైజాగ్ వచ్చామన్నారు, విజయవాడ టచింగ్ లేకుండా. మనమైతే నేనరగుంట టోల్గేట్ దగ్గర అయితే వెళ్తాము. ముందైతే టోల్గేట్ ఉంది, కానీ చాలా వర్షం అయితే చాలా దారుణంగా పడుతుంది. అసలు బండి డ్రైవింగ్ చేయడానికి అవ్వలేదు. అయినా 80లో అయితే వెళ్తాను. అది తెలిసినంత వరకు ఇంకా స్లో చేసి అలా ఇంతకంటే స్పీడ్ అయితే వెళ్ళడానికి, ఇప్పటికే ఈ స్పీడ్ వెళ్ళడానికి కూడా అసలు కంట్రోలింగ్ అనేది లాస్ అవుతుంది బండి. స్లో అయితే చేసుకొని స్లోగా అయితే వెళ్ళాలా. వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకొని తోలుకోవాలా. టైమింగ్ అయితే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. టోల్గేట్ అయితే 1 కిలోమీటర్ అయితే ఉంది. వర్షం అయితే తీవ్రత ఇంకా పెరిగిపోయింది, ఇంకా దారుణంగా పడుతుంది. మనకైతే ఇంకా బండి అయితే 20 స్లో చేసాను. అన్న వాళ్ళకి కూడా ఇంకా లోడింగ్ చేసిండే వాళ్ళకి మన సైరేషన్కి అయితే వీడియో తీసి పెట్టాను అనుకో. టైమింగ్ అయితే పెట్టలేకపోతే ఇంక వీడియో ప్రూఫ్ ఉండాలి కదా. వర్షం అయితే ఎలా పడుతుందో మొత్తం అంతా ఫుల్ వాంచుతుంది అసలు. విజయవాడ అయితే మనకి దుర్గమ్మ గుడి అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే దుర్గమ్మ గుడి. ఇక్కడైతే మార్కెట్ ఇక్కడ లోపలికి ఉంటుంది, కానీ ఇక్కడైతే దింపుతున్నారు. 5 క్యాప్సికమ్ అయితే దింపుకుంటారంట. అయితే వైజాగ్ మార్నింగ్ 7కి అయితే వచ్చాము. విజయవాడ దింపుకొని వచ్చాం కాబట్టి ఇంకైతే అన్లోడ్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేసినారు. మొత్తం దింపుతారా లేదనేది క్లారిటీ లేదు ఈరోజు. చూడండి, బెసిలరీ ప్లాంట్కి అయితే లోడ్కి అయితే వచ్చినాము. మన కార్తీక్ బండి కిట్ వేసుకొచ్చినాడు. గ్రౌండ్లో మనకైతే ఇది గ్రౌండ్లో పెట్టేస్తున్నాము.
చూడండి మన బండి అయితే లోడ్ అయింది, కానీ ఇదేమంటే అన్లోడ్ అవ్వదంట ఈరోజు. దానికోసం అయితే మన బండి అయితే ఇక్కడే పార్కింగ్లో పెట్టేసి ఇంకా కార్తీక బండ్లో అయితే ఇంకా అదైతే అనంతగిరి వెళ్తుంది. అనంతగిరి బండ్లో వెళ్ళేసి నేను ఇంటి దగ్గర అయితే దిగేస్తాను. చూడండి మనకైతే బిస్లరీ ప్లాంట్లోనే పార్కింగ్లో అయితే పెట్టేసినాము. మొత్తం పట్టంతా కట్టేసినాము. ఇక్కడైతే ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా మార్నింగ్కి వెళ్తుందంటే ఇది కూడా పట్టకట్లేదు బండి.